ఓం నమో నారాయణాయ. నమస్కారం అండి అందరికీ. ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే కిందకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఉన్న ప్రదేశం పేరు అష్టోత్తర సతదేవత పీఠం అని మీరు గూగుల్లో కొట్టిన తిరుపతికి ఒక 30 కిలోమీటర్ల రేంజ్లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి రంగంపేటకు దగ్గర. దీనికి 2 దారులు ఉన్నాయండి. ఒకటి రంగంపేట, ఇంకోటి మీరు డైరెక్ట్ తిరుపతి హైవే నుంచి ఐతేపల్లి అని ఒక విలేజ్ వస్తుంది, అక్కడి నుంచి వచ్చినా రావచ్చును. కానీ మీకు ఎటు సౌకర్యం ఉంటే, ఎట్లా సౌకర్యం ఉంటే అట్లయితే మీరు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ఒక్కసారి ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇక్కడ ఉండే గాలి చాలా మనల్ని అలా తాగుతూ వెళ్తుంటే ఎంత బాగుంటుంది. ఇక్కడ ఎవరైనా ధ్యానం చేసుకునే వాళ్ళు కానీ, లేదా యోగా కానీ, లేదా ఇంకెవరైనా డైలీ విజిట్ చేసుకునే అంటే గుడిని విజిట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళైనా ఇక్కడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ ఉండే ప్రశాంతత ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడ మనకి శివాలయం ఉందండి. శివాలయంతో పాటు మనకి ఇక్కడ మెయిన్ నరసింహస్వామి ఉంటారండి గర్భగుడిలో. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది. ఇప్పటికి టెంపుల్ వరకు చూపిస్తున్నాను. అంతేకాకుండా మనకి ఇక్కడ శివరాత్రికి చాలా ఘనంగా జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఇక్కడ ఒక చిన్న మండపం కూడా ఉందండి. ఇక్కడ మీరు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా మేము ఇక్కడ అరేంజ్ చేస్తాము. సో వాట్సాప్ నెంబర్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో ఆ వాట్సాప్ నెంబర్తో మీరైతే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి మీరు అన్నీ తెలుసుకున్నాక మేము ఇక్కడ మీకైతే డెకరేషన్ స్టార్ట్ చేస్తాము. చూస్తారు కదండి ఎంత ప్రశాంతంగా ఉందో. మనకి ఇక్కడ 2 ఆవులు కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఆవుల పేరు గౌరీ శంకర్ అన్నమాట. ఆయన పేరు శంకర్, ఈమె పేరు గౌరీ. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఇంతవరకు చూశారు కదా, ఇంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్, లైక్ అయితే చేసుకోండి.